శివుడి నుంచి మనం 5 విషయాలు తెలుసుకున్నాం కదా! ఈ 5 విషయాల్లో ఏదో ఒక్క విషయాన్ని ఈ శివరాత్రి నుంచి పాటిద్దాం. ఉదాహరణకి ఈ శివరాత్రికి కొద్దిసేపు మౌనంగా కూర్చుందాం. జాగరణ చేసేవాళ్ళైతే ఎంతసేపైనా కూర్చోవచ్చు రాత్రి. కూర్చొని మనల్ని మనం గమనిద్దాం. స్పృహని కలిగి ఉందాం. నేనెవరు? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనల వెనకాల ఉన్నది ఎవరు? అనే స్పష్టతని తెచ్చుకుందాం. రోజు కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం అనేది నేర్చుకుందాం. ఒక్క అవసరం లేని రియాక్షన్ని వదిలేద్దాం. అది మీ ఫోన్ కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు కావచ్చు, లేదా మన మనసులోనే ఉండే డిస్టర్బెన్స్ ఏదైనా కావచ్చు. రియాక్ట్ అవ్వడం అనేది ఒక్క విషయానికైనా మానుకుందాం. శివుడికి అత్యంత ఇష్టమైన విషయం స్పృహ. అందుకే ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు. కాబట్టి ఈ శివరాత్రి నుంచి మనం ఆ స్పృహని అలవాటు చేసుకుందాం. ఒక బెస్ట్ అర్పణని మనం ఆయనకి ఇద్దాం. ఆ అర్పణే స్పృహ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.